అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారాలు. 'క్యాస్ట్' అనే మూవీని అద్భుతంగా చిత్రీకరించినటువంటి మా డైరెక్టర్ ఏకే జంపన్న గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా నాది ఫస్ట్ ఫిల్మ్ అండి. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో ఫస్ట్ ఫిల్ము. చాలా చాలా అద్భుతంగా వచ్చింది. దానికి సహకరించినటువంటి మా హీరోలు వరుణ్ సందేశ్ గారికి, అలాగే గగన్ బాబు గారికి, రవిబాబు గారికి, సత్యం రాజేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ఇంకా నాగబాబు గారు, పృథ్వీ గారు, అలాగే చాలా పెద్ద పెద్ద నటులు అందరూ దీంట్లో నటించడం జరిగింది. హీరోయిన్‌గా కషికా కపూర్ అండ్ దివి ఇలా చాలామంది యాక్ట్ చేశారండి. అందరూ కూడా చాలా చాలా కోఆపరేట్ చేశారు. నాది ఫస్ట్ ఫిల్మ్ అని ఎక్కడా ఇబ్బంది పడలేదండి. ఎందుకంటే వాళ్ళదే ప్రొడక్షన్ అన్నట్లుగా ఎవరికి వాళ్ళు చాలా చాలా కోఆపరేట్ చేశారు. సో, నాకు చాలా చాలా ఈజీగా అయింది. సో, సినిమా పరంగా వస్తే సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. సో, మీరు ఆల్మోస్ట్ జూన్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. 90% షూట్ అయిపోయింది. సో, డెఫినెట్‌గా మీ అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచ్యులేషన్స్ మీకు అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఏకే జంపన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి కథనే ఎంచుకున్నారు ఆయన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అడగగానే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి అంగీకరించి యాక్సెప్ట్ చేసినందుకు, లాంచ్ చేసినందుకు వివి నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్యాస్ట్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందు నేను మనస్ఫూర్తిగా నా కుల పెద్దలను స్మరించుకొని ఈ స్పీచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ముందుగా కీర్తిశేషులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి, కీర్తిశేషులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి, రాఘవేంద్రరావు గారికి, రాజమౌళి గారికి, సుకుమార్ గారికి, త్రివిక్రమ్ గారికి, పూరి గారికి, ఇలా నా దర్శక కులంలో చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ నేను ఈ స్పీచ్ మొదలు పెట్టాలనుకున్నాను. ఎందుకు వీళ్ళందరూ నా క్యాస్ట్ అని చెప్తున్నానంటే, మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగచ అని. మనం చేసే పనిని బట్టి, మన గుణగణాలను బట్టి కులాన్ని డిసైడ్ చేయడం మొదలైంది యాక్చువల్లీ. అప్పుడు సమాజం చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడైతే మన పుట్టుకతో మన కులాన్ని అంటగట్టడం మొదలైందో, మనుషుల మధ్యలో సంబంధాలు దెబ్బతినడం కూడా ఆ రోజు నుంచే మొదలైనవి. ఎంతలాగంటే సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలాగా మారిపోయింది. కులం అనేది మనిషికి ఒక అడ్డుగోడలా తయారైంది. ఈ సినిమాని నేను కమర్షియల్ వేలో చెప్తున్నానండి. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్లా చెప్పట్లేదు ఈ సినిమాని. మీకు ఆల్రెడీ టైటిల్ గ్లిమ్స్లో చూశారు. కులం, క్యాస్ట్ అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే లైఫ్లో మనల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. బట్ క్యాస్ట్ అని మాట్లాడటానికి కూడా అదేదో విపరీతమైన బ్యాడ్ వర్డ్ లాగా ఫీల్ అయిపోయేసి భయపడిపోతూ ఉంటాం. మనం 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఫామ్ దగ్గర నుంచి క్యాస్ట్ అనే కాలం లేకుండా ఏది ఉండదు. మనం ధైర్యంగా అక్కడ రాసేస్తాం, ఏమాత్రం సిగ్గుపడం. కానీ క్యాస్ట్ అని బయటికి మాట్లాడటానికి మాత్రం చాలా భయం. ఇదేదో పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఎందుకు సెన్సిటివ్ టాపిక్? ఎందుకు అయింది? మనమే కదా క్రియేట్ చేసాం క్యాస్ట్ అనేది.